1500 సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తలనీలాలిచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది? తిరుపతిలో సంతకం పెట్టావా? నీ అమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి, నీ అమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి. నా చిన్నతనంలో కొండలో అడవే లేదు. నిజానికి నా చిన్నతనంలో అప్పుడు ఫోటోలు లేని కారణంగా కొండ మొత్తం అంతా కూడా బోడిగుండులాగా ఉండేది. ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు. ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు. ఏదో గుడిలో తిరుపతి వెంకన్న స్వామిని మొక్కేతందుకు పోయిండమ్మా. పొద్దుగాల ఏజీలు వారకు ముందుకే దొరగారు పంచగట్టుకొని బయలుదేరిండు. పోయేది పవిత్రమైన గుళ్ళెకు. అందరు భక్తులు చెప్పులు ఇడిచిపోతే ఈ మొనగాడు చెప్పులేసుకొని పోతాడు. ఆఖరికి అందరు తిట్టే వరకల్లా ఇడిచిండిగో గుడి దగ్గర. ఈయననే వెంకన్న స్వామికి ఎన్నడు అక్కడికి రాని మనిషి అంటే ఈ లోటాస్ పటేల్ వెనుక 10-20 మంది మంద. వివిఐపిని నేను దర్శనం చేసుకోవాలని ఈ దొరవారు దరఖాస్తు పెట్టుకుంటే టీటీడోలు సంతకం పెట్టక ముందుకే అయ్యగారు స్వామివారి సేవకు బయలుదేరిండు. ఇదే ముక్కునాలకు రాసిన ఒడవని తప్పంచే జగనాలు ఇంటుండే మనుషులు చూడుండ్రి వెంకన్న స్వామి గుడిలో ఎట్లా హల్చల్ చేస్తున్నారో. జనం మేలు జగతికెరికే మంచి పనులు చేస్తా అంటే పాయిదైతే ఓర్వలేని ఫాల్తు పార్టీలన్నీ కలిసి సిగ్గు ఎగ్గు లేకుండా సిచ్చు పెట్ట చూస్తాండ్రు. ఛల్ ఇక హఠాన్సు విపక్ష కంపు ఈడ దిగింది జగనన్న గుంపు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ అవకాశం అంటుంటే వచ్చి చాలా పాటలు పాడతా తప్పకుండా. పెను తుఫాను తల్లొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. ఎవరు కూడా మేమేదో అపచారం చేశామనో లేకపోతే జంతువులు కొవ్వు కలిసినటువంటి ఆహారం తిన్నామనో ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది జంతువులు కొవ్వు కలిసినటువంటి ఆహారం తిన్నామనో ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. What kind of country are we living in? A person visiting the temple needs to disclose his religion before he is permitted to enter the temple. What kind of secularism is this? What kind of a secular country are we living in? ఇది ఎక్కడ హిందుత్వం అండి? ఇది ఎక్కడ హిందూయిజం అండి?